హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు సీరియల్లో ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ఇక లలిత, ప్రతాప్, ఆది అయితే మాట్లాడుకుంటూ ఉంటారు. అప్పుడే లలిత అయితే, ఏంటండి వీన్ని ఎన్ని రోజులు భరించాలి? వీన్ని తొందరగా ఈ ఇంట్లో నుంచి పరిమితంగా పంపించేయండి. ఆ తర్వాత మాహా ఇక్కడ సంతోషంగా ఉంటుంది. మాహాని ఇక ఇక ఆ చక్రి నుండి దూరం చేయాలి అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఆది కూడా, అవునా, నిజంగానే ఆ చక్రి ఇక్కడ ఉంటున్న కొద్దీ నాకు చిరాగ్గా ఉంది. మాహాతో తను భర్తగా ప్రవర్తించడం నాకు నచ్చడం లేదు. తొందరగా వాణ్ణి పంపించేయాలి నాన్న అని అంటూ ఉంటాడు. అది అయితే అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఇక దాని గురించే ఆలోచిస్తున్నాను అని అనగానే, అప్పుడే ఏంటి నాన్న ఇంకా ఆలోచించడం ఏంటి? వాడిని తీసుకొచ్చి ఈ ఇంట్లో పెట్టావు, ఇంకా 2 రోజులే గడువు ఉంది. ఆ తర్వాత మహా వాడితో వెళ్ళిపోతుంది. లేదు, నా చెల్లెలు మళ్ళీ తిరిగి ఆ కొంపకి పోకూడదు. ఇక అది ఇక్కడ ఉండేలా చేయాలి. దానికి ఒక మంచి సంబంధం చూసి పెళ్లి జరిపించేయాలి అని ఆది అయితే అంటూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత అయితే, అవునండి, వాడిని చూస్తుంటే నాకు కంపరంగా ఉంది. అయినా వాడు నా కూతురికి భర్త కావడం ఏంటి? అయినా వాడు నా అల్లుడు కావడం ఏంటి? లేదు, ఆ డ్రైవర్ గార్డు పంపించేయాలి. వాడిని ఈ ఇంట్లో నుంచి పంపించేయాలి. శాశ్వతంగా నా కూతుర్ని ఈ ఇంట్లోనే ఉండేలా చేయాలి. తొందరగా ఆలోచించండి అని లలిత అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, నేను ఒకటి ఆలోచించాను అని ఇక జరిగిన విషయం మొత్తం చెప్తూ ఉంటాడు. ఇక మనం మనీ డిపాజిట్ చేయమని, మనీని మనకి ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వచ్చి ఇక మనని పట్టుకు వెళ్తారని చెప్పి ఆ డబ్బుని చక్రికి ఇచ్చి దూరంగా పంపించేయాలి. ఆ తర్వాత చక్రి కనిపించకుండా చేసి, చక్రి తిరిగి ఇంటికి రాకుండా చేసి, ఇక చక్రి ఆ డబ్బు తీసుకొని పారిపోయాడని మహాకి చెప్పాలి. ఆ తర్వాత మహా నిజంగానే చక్రిని ఇంత మోసం చేశాడా, డబ్బు కోసం ఇదంతా చేశాడా చక్రి అని మహా అనుకోవాలి. మహా మనసుని చక్రి నుండి తొలగించేయాలి. చక్రి ఎంత వెతవో తెలుసుకునేలా చేయాలి. అలా చేస్తేనే ఇక మహా చక్రిపై ప్రేమ తగ్గించుకుంటుంది. ఆ తర్వాత ఆ కుటుంబం దగ్గరికి వెళ్ళడానికి కూడా మహా ఇష్టపడదు. అందుకనే ఇక మహా ఇక్కడే ఉండేలా ఈ ప్లాన్ చేశాను అని ప్రతాప్ చెప్తూ ఉంటాడు. అది విన్న లలిత, అది అయితే చాలా సంతోషపడతారు. వెంటనే, చాలా మంచి ఆలోచన అండి, ఇక ఈ దెబ్బతో ఆ చక్రి కానీ ఇంట్లో నుంచి పంపించచ్చు. మహా మనసు కూడా ఇక ఆ చక్రిపై ఉండకుండా చేయొచ్చు. ఇక మహా ఆ చక్రిని అసహించుకుంటుంది. ఆ కుటుంబాన్ని గురించి కూడా అసహించుకుంటూ ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది లలిత. ఇక అది అయితే చాలా సంతోషపడుతూ ఉంటారు. అక్కడి నుంచి మహా వస్తుంది. అప్పుడే మహా వస్తుంది అని అనుకుని సైలెంట్గా ఉండిపోతారు. అప్పుడే మహాలక్ష్మిని చూసి, ఏంటి డాడీ, ఏం మాట్లాడుకుంటున్నారు? అంత చిన్నగా నెమ్మదిగా మాట్లాడుతున్నారు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏమీ లేదమ్మా, ఇక అల్లుడికి బరువు బాధ్యతలు అప్పగించాలని అనుకుంటున్నాము. తనని ఆఫీస్కి పంపించాలి. ఇక నుంచి మన ఆఫీస్ బాధ్యతలు అల్లుడు గారు కూడా చూసుకోవాలి అని అంటూ ఉంటాడు. ప్రతాప్ అయితే, లేదు నాన్న, అతనికి ఇవి తెలీదు అని అనగానే, ఏంటమ్మా అని అంటూ ఉంటాడు. ఇక్కడి నుంచి అతనికి ఏమీ తెలియదు నాన్న, తను డ్రైవింగ్ చేసుకునే ఉంటాడు అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్కి కాల్ వచ్చినట్టు నటిస్తూ ఉంటాడు. అప్పుడే వెంటనే, అమ్మ కాల్ వస్తుంది అని ఇక ప్రతాప్ అయితే ఫోన్ లిఫ్ట్ చేశాడు. చెప్పండి అని అనగానే, సార్, మేము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి కొంతమంది మీ ఇంట్లో ఎంక్వైరీ చేయడానికి వస్తున్నారు. తొందరగా మనీ అంతా ఎక్కడికక్కడ పంపించేయండి అని ఆఫీస్ నుంచి ఒక అతను ఫోన్ చేసినట్లు ఇక ప్రతాప్ అలా షాకింగ్గా చూస్తూ ఉంటాడు. అప్పుడే ఇక వెంటనే, ఏంటి డాడీ, ఏం జరిగింది అని ఆది అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక లలిత కూడా, ఏంటండి అంత కంగారు పడుతున్నారు అని అనగానే, అప్పుడే ఇక మహాలక్ష్మి కూడా, ఏంటి నాన్న, ఏం జరిగింది అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మన ఇంటికి వస్తున్నారంట. ఇప్పుడు మన ఇంట్లో ఉన్న డబ్బును చూసే మనని అరెస్ట్ చేసి తీసుకువెళ్తారు అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఇక ఆది అయితే ఒక్కసారి షాక్ అయినట్లు నటిస్తూ ఉంటాడు. ఏంటి నాన్న, ఏంటి అని అనగానే, అవునమ్మా, ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు వస్తున్నారంట. ఈ మనీ అంతా ఎక్కడికి పంపించాలి అని ఆలోచిస్తున్నాను. అది ఈ మనీ తీసుకొని దూరంగా వెళ్తావా అని అంటూ ఉంటుంది ప్రతాప్. లలిత అయితే, అప్పుడే ఇక ఆది అర్జెంటుగా ఆఫీస్లో ఒక ఇంపార్టెంట్ మీటింగ్ ఉంది, అక్కడికి వెళ్ళాలి అని అనగానే, ఇప్పుడు వెళ్ళారా అని
ప్రతాప్ ఆలోచిస్తూ ఉంటాడు. వెంటనే చక్రి ఉన్నాడు కదా, చక్రికి ఆ మనీ ఇస్తే సరిపోతుంది కదా అని అని ఆది అంటూ ఉంటాడు. అవును కదా, అల్లుడున్నది మర్చిపోయాను. నిజంగానే అల్లుడికి ఈ మనీ ఇచ్చి ఇక బ్యాంక్లో వేయడానికి చెప్పేస్తే బాగుంటుంది కదా అని ప్రతాప్ అంటూ ఉంటాడు. అప్పుడే ఇక అక్కడి నుంచి చక్రి వస్తూ ఉంటాడు. అది చూసిన అదిగో మాటల్లోనే వచ్చేస్తున్నాడు అల్లుడు గారు అని నటిస్తూ ఉంటారు ప్రతాప్. అది అయితే అప్పుడే ఇక చక్రి ఏంటి నా గురించి మాట్లాడుకున్నట్లు అనిపిస్తుంది అని అనగానే అవును చక్రి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. ఏంటది అని అనగానే ఈ మనీ బ్యాగ్ తీసుకొని నువ్వు ఇక ఆఫీస్ దగ్గరికి వెళ్ళాలి అని చెప్పగానే అప్పుడే ఇక చక్రి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి అంత పెద్ద సాహసం నేను చేయలేను అని చక్రి అంటూ ఉంటాడు. ఇక అప్పుడే మహాలక్ష్మి ఏంటండి గది కూడా చేయలేరా, ఆ మనీని తీసుకువెళ్ళమని చెప్తున్నాడు డాడీ, ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు ఇంటికి వస్తున్నారంట, అది చూస్తే ఇక ఇంట్లో వాళ్ళని అరెస్ట్ చేశారు, ఇది మాత్రం చేయలేరా అని మహాలక్ష్మి అనగానే అప్పుడే చక్రి కంగారు పడుతూ ఉంటాడు. అంటే వీళ్ళు పెద్ద ప్లానే వేశారు, ఈ డబ్బుతో నన్ను పంపించి ఏదో చేయాలని చూస్తున్నారు, మహాలక్ష్మికి నా మీద కోపం వచ్చేలా చేసి మహాలక్ష్మి గారిని నా నుంచి దూరం చేయాలని చూస్తున్నారు, వీళ్ళ ప్లాను నాకు అర్థమైంది, ఇప్పుడు ఏం చేయాలి అని చక్రి ఆలోచిస్తూ ఉంటాడు. అప్పుడే మహాలక్ష్మి ఏంటి చక్రి ఏం ఆలోచిస్తున్నావు అని అనగానే అప్పుడే ఇక ఏమీ లేదండి, నేను ఇవి తీసుకువెళ్ళలేను అని చక్రి అనగానే ఏ చక్రి అన్నయ్యకి ఇంపార్టెంట్ వర్క్ ఉందంట వెళ్తున్నాడు, నువ్వే ఇది తీసుకువెళ్ళాలి అని చెప్పగానే ఇక మహాలక్ష్మి చెప్పగానే మీ మాట మేరకు తీసుకువెళ్తాను అని ఇక చక్రి అయితే ఆ బ్యాగ్ తీసుకొని వెళ్ళేస్తాడు. వెంటనే ఇక చక్రి కార్లో బ్యాగ్ తీసుకొని వెళ్తూ ఉండగా చక్రి కార్ ఎదురుగా ఒక అమ్మాయి పడి ఉంటుంది. అది చూసి చక్రి బేకేసి వెంటనే ఆ అమ్మాయి దగ్గరికి వస్తాడు. ఇక అప్పుడే ఆ అమ్మాయి ఇక చక్రిపై కత్తి పెట్టి వెంటనే చక్రిని తీసుకొని ఇక ఒక పాడుబడ్డ బంగ్లాలోకి తీసుకువెళ్తుంది. ఎవరు మీరు, ఎందుకు నన్ను ఇలా తీసుకొచ్చారు అని చక్రి అరుస్తూ ఉంటాడు. నోర్మి సైలెంట్గా ఉండు, నిన్ను ప్రతాప్ సార్ గారు నిన్ను కిడ్నాప్ చేయమని చెప్పారు అని చెప్పగానే చక్రి ఒక్కసారి షాక్ అయిపోతాడు. ఏంటి ఆ ప్రతాప్ ఇంత పెద్ద ప్లాన్ వేస్తాడా, అంటే ఈ డబ్బు తీసుకొని నేను ఎస్కేప్ అయ్యానని మహాలక్ష్మి గారికి ఇక నా గురించి బ్యాడ్ ఒపీనియన్ వచ్చేలా చేయాలని ఇప్పుడు నన్ను కిడ్నాప్ చేశారా. అక్క ఈ ప్రతాప్ మామూలు వాడు కాదు, ఈ ఆదిగాడు కూడా మామూలు వాడు కాదు, నన్ను మహాని వేరు చేయాలని చూసారా, ఒరేయ్ నన్ను వదిలేరా నేను వెళ్తాను అని చక్రి అంటూ ఉంటాడు. లేదు నిన్ను వదిలే ప్రసక్తే లేదు అని రౌడీలు అంటూ ఉంటారు. ఇక మహాలక్ష్మి అయితే ఇక ఇంట్లో వాళ్ళంతా ఎదురు చూస్తూ ఉంటారు. అప్పుడే ఇక అక్కడికైతే ఇక ప్రతాప్ ఆది వచ్చి అమ్మ మాహా అని అరుస్తూ ఉంటారు. అప్పుడే మహాలక్ష్మి బయటికి వస్తుంది. ఏంటి నాన్న అని అనగానే ఏంటమ్మా చక్రి ఇన్కమ్ ట్యాక్సీ వాళ్ళు వచ్చి వెళ్ళిపోయారు, చక్రి ఇంకా రాలేదేంటి, డబ్బు తీసుకుని ఇక ఆఫీస్కి వెళ్ళి మళ్ళీ తీసుకురమ్మని చెప్పాం కదా, కానీ ఆ చక్రి ఏంటి ఇంతవరకు రాలేదు, అటు ఆఫీస్కి కాల్ చేశాను ఆఫీస్ కూడా రాలేదని చెప్పారు, ఏంటమ్మా మహాలక్ష్మి చక్రి వచ్చాడా అని అంటూ ఉంటాడు ప్రతాప్ అయితే. అప్పుడే ఇక ఆది కూడా అవును మహా చక్రి ఇంటికి వచ్చాడా అని అడుగుతూ ఉంటాడు. అప్పుడే ఇక హారిక అయితే లేదండి చక్రి ఇంటికి రాలేదు, ఉదయాన్నే మీరు చెప్పినప్పుడు పోయాడు కదా అని అంటూ ఉంటుంది. అప్పుడే మహాలక్ష్మి అవునన్నయ్య ఉదయం చెప్పింది నిజమే, ఉదయం చక్రి బ్యాగ్ తీసుకుని వెళ్ళాడు కానీ ఇంతవరకు ఇంటికి రాలేదు అని అనగానే అంటే ఆ డ్రైవర్ గురించి ఇప్పుడు తెలిసిందమ్మ నీకు, ఆ డబ్బు విలువ తెలుసు కదా, వానికి ఆ డబ్బు ఎలాంటిదో తెలీదు కాబట్టి ఆ డబ్బుని చేసి వానికి ఇక ఆ డబ్బుని తీసుకొని వెళ్ళాలనిపించిందేమో, అందుకే డబ్బు తీసుకొని పారిపోయాడు, ఇక వాడి గురించి ఇప్పటికైనా అర్థం చేసుకో, వాడు ఆ బ్యాగ్ తీసుకొని పరారయ్యాడు అని ప్రతాప్ అనగానే మహాలక్ష్మి నాన్న తప్పుగా మాట్లాడుతున్నారు, చక్రి ఫ్యామిలీ ఎలాంటిదో నాకు తెలుసు, ఇక్కడ లేని ఆనందాన్ని అక్కడ పొందాను, అలాంటిది చక్రిపై అంత పెద్ద నింద వేస్తే నేను ఊరుకోను, చక్రి ఖచ్చితంగా బ్యాగ్ తీసుకొని వస్తాడు అని ఇక అంటూ ఉంటాడే. మహాలక్ష్మి అయితే చాలా కోపంతో మహాలక్ష్మి తన గదిలోకి వెళ్తుంది. అప్పుడే ప్రతాప్ అమ్మ మహా నువ్వంతటే నువ్వే ఆ చక్రిని అసహించుకునేలా చేశాను చూడు అని ప్రతాప్ ఆది అనుకుంటూ ఉంటారు. అప్పుడే ఇక మహాలక్ష్మి ఇక చక్రికి కాల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే చక్రి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తూ ఉంటుంది. అప్పుడే ఇదేంటి చక్రి స్విచ్ ఆఫ్ తీసుకున్నాడు, ఇప్పుడు ఎక్కడున్నాడు, వీళ్ళంతా తప్పు పడుతున్నారు, డబ్బు తీసుకొని చక్రి పారిపోయాడని అనుకుంటున్నారు, కానీ చక్రి వచ్చేలా చేయాలి,
చక్రి కాల్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది, ఫోన్ కూడా. ఇప్పుడు నేనేం చేయాలి అని చాలా బాధపడుతూ ఉంటుంది. అప్పుడే అక్కడికి లలిత వస్తుంది. అమ్మ మహా, ఇప్పటికైనా చూసావు కదమ్మా, ఆ డ్రైవర్ బుద్ధి పోగొట్టుకోలేదు. వాడు డబ్బు కోసమే నిన్ను పెళ్లి చేసుకున్నాడు. ఈ ఆస్తిని తన సొంతం చేసుకోవాలని నిన్ను పెళ్లి చేసుకున్నాడమ్మా. ఇప్పుడు ఆ బ్యాగ్ డబ్బు మొత్తం తీసుకువెళ్ళాడు. వాని గురించి ఎప్పుడైనా అర్థం చేసుకో. నీకు ఒక మంచి సంబంధం చూసి మీ నాన్నగారు మన స్థాయి తగ్గట్లు పెళ్లి చేశాడు. ఇక వాడిని వదిలేయమ్మా. వాడు ఎలాంటి వాడో ఇప్పటికైనా తెలుసుకున్నావు. ఫోన్ చేసినా వాని ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది, చూసావు కదమ్మా అని అంటూ ఉంటుంది లలిత. అయితే అప్పుడే మహాలక్ష్మి, అమ్మ ఇక మంచిగా మాట్లాడమ్మా. అయినా వాళ్ళ ఫ్యామిలీ గురించి నాకు బాగా తెలుసు. వాళ్ళు ఎదుటివారి కష్టాన్ని వాడుకోరమ్మా. వాళ్ళ కష్టంతో వాళ్ళు బ్రతుకుతారు. అలాంటిది చక్రి ఇక మనీ బ్యాగ్ తీసుకొని వెళ్ళాడంటే నేను నమ్మలేకపోతున్నాను. అయినా చక్రి అలా చేయడు. మీరు తప్పుగా ఆలోచిస్తున్నారు. చక్రి విషయంలో తప్పు పడుతున్నారు. ఖచ్చితంగా చక్రి మళ్ళీ తిరిగి వస్తాడు అని మహా ఇంకోసారి చక్రి గురించి తప్పుగా మాట్లాడద్దామా అని అంటూ ఉంటుంది. అప్పుడే ఇక వెంటనే చక్రి ఏదైనా ఇక్కడ ఏమైనా వదిలేశాడేమో చూద్దాం అని ఇక మహాలక్ష్మి అటు ఇటు వెతుకుతూ ఉంటుంది. అప్పుడే చక్రి పర్స్ అక్కడ కనిపిస్తుంది. వెంటనే లలిత అయితే ఏంటమ్మాది అని అనగానే చక్రి పర్స్ కూడా ఇక్కడే మర్చిపోయాడు, ఇంకెవరే అని ఇక అంటూ ఉంటుంది. మహాలక్ష్మి అయితే అప్పుడే ఇక ఏంటమ్మా ఆ పర్సులో ఏముంది అలా చేస్తున్నావు అని మహాలక్ష్మితో అంటూ ఉంటుంది. లలిత అయితే ఇక చక్రి వాళ్ళ అమ్మ ఫోటోని తన పర్సులో పెట్టుకున్నాడమ్మా. ఇక చక్రి అలాంటి వాడు కాదు. ఈ రోజుల్లో ఉండేవాళ్ళు ఇలా ఉండరు కదమ్మా అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే ఇక ఇది మారదా? ఈ డ్రైవర్ గురించి ఇక వాడిని తప్పు పట్టేలా చేయాలని చూసా, కానీ ఆ డ్రైవర్ని వెనకేసుకొస్తుంది. ఆ డ్రైవర్ మీద కోపం వచ్చేలా చేసి మళ్ళీ మహాని తిరిగి ఇంట్లోనే పరిమితంగా ఉంచాలనుకున్నాను. కానీ ఇదేంటి వాడి గురించి గొప్పగా మాట్లాడుతుంది అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఇటివమ్మ ఆ ఫోటో చూసాను నేను కూడా అని ఇక లలిత ఆ పర్స్ని తీసుకొని తన చేతిలో పట్టుకొని చూస్తుంది. అది చూసిన లలిత ఒక్కసారి షాక్ అయిపోతుంది. అప్పుడే ఇక వెంటనే లక్ష్మి అని ఏడుస్తూ ఉంటుంది. వెంటనే ఇక మహా అయితే ఏంటమ్మా ఏంటి అది చక్రి పర్స్, చక్రి వాళ్ళమ్మ ఫోటో, అది చూసి నువ్వు కన్నీళ్ళు పెట్టుకుంటున్నావేంటి అని అనగానే అప్పుడే ఏంటమ్మా ఇది నిజంగానే చక్రి పర్సేనా అని అంటూ ఉంటుంది. ఇక లలిత అయితే అప్పుడే మహా, అవునమ్మా అది చక్రి పర్సే. చక్రి వాళ్ళ ఇంట్లో నేను చక్రి వాళ్ళమ్మ ఫోటో కూడా చూశాను, అది కూడా ఆ ఫోటోవే అని చెప్పగానే లలిత షాక్ అయిపోతుంది. అంటే చక్రి లక్ష్మి కొడుక అని అనుకుంటూ ఉంటుంది. అప్పుడే ఏంటమ్మా ఆ ఫోటోని చూసి అలా ఏడుస్తున్నావేంటి అని మహాలక్ష్మి అంటూ ఉంటుంది. అప్పుడే హారిక కూడా అక్కడికి వస్తుంది. ఏంటతయ్య ఏమైంది, ఇంకా చక్రి రాలేదా అని అనగానే అప్పుడే ఏంటతయ్య మీరేంటి కన్నీరు పెట్టుకుంటున్నారు, అయినా ఆ పర్స్ ఏంటి అని లలిత హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటో వదిన, అమ్మ చక్రి పర్స్ చూసినప్పటి నుంచి కన్నీళ్ళు పెట్టుకుంటుంది అని అనగానే అప్పుడే హారిక ఏంటత్తయ్య అది అని వెంటనే హారిక కూడా ఆ పర్స్ చూస్తుంది. ఒక్కసారి షాక్ అయిపోతుంది. అవును అత్తయ్య ఈ ఫోటో మన ఇంట్లో కూడా చూసాం కదా అని హారిక అంటూ ఉంటుంది. అప్పుడే ఏంటొదినా ఆ ఫోటో మన ఇంట్లో ఉండడం ఏంటి, అయినా ఆ ఫోటో ఎవరిదనుకుంటున్నారు, చక్రి వాళ్ళ అమ్మ ఫోటో, తను చనిపోయింది అని చెప్పగానే అప్పుడే లలిత అయితే షాక్ అయిపోతుంది. ఏంటమ్మా లక్ష్మి చనిపోయిందా అని అంటూ ఉంటుంది. అవును లక్ష్మి అంటే లక్ష్మి ఎవరమ్మా అని అనగానే ఈ ఫోటోలో ఉంది లక్ష్మి నేనమ్మా అని అంటూ ఉంటుంది. లలిత అయితే ఏంటమ్మా అసలు నువ్వేం మాట్లాడుతున్నావు అర్థం కావడం లేదు, ఆయన చక్రి వాళ్ళమ్మ నీకెలా తెలుసు, తన పేరు లక్ష్మి అని నీకెలా తెలుసు అని అనగానే చక్రి వాళ్ళ అమ్మ ఎవరో కాదమ్మా, తను మీ మేనత్త అని చెప్పగానే హారిక అక్కడున్న మహా ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటత్తయ్య చక్రి వాళ్ళమ్మ మహా వాళ్ళ మేనత్త కావడం ఏంటి అని అనగానే అవునమ్మా ఈ ఫోటో నేను కూడా మన ఇంట్లో చూశాను, చాలాసార్లు అడిగాను తను ఎవరని, కానీ మీ మామయ్య గారు ఏ రోజు నిజం చెప్పలేదు. ఒకరోజు బలవంతం చేశాను. ఈ ఫోటో చూసుకుంటూ నువ్వు చాలాసార్లు బాధపడ్డావు, ఆవిడ అని అడిగాను. అప్పుడు చెప్పాడు తన చెల్లెలని, తనని వదిలేసుకుని వెళ్ళిపోయింది ప్రేమించిన వాడితో అని. కానీ ఇన్నాటికి తెలిసింది అసలు లక్ష్మి ఎవరిని పెళ్లి చేసుకుందనేది. ఇది ఇన్నాళ్లకు నిజం తెలిసింది. కానీ నిజంగా చెప్పమ్మా లక్ష్మి చనిపోయిందా అని అంటూ ఉంటుంది లలిత అయితే. అప్పుడే మహా అయితే
అవునమ్మా, తను చనిపోయింది. చక్రి వాళ్ళ అమ్మని తన తండ్రి చంపాడని అందరూ అనుకుంటున్నారు. కానీ నారాయణ గారు ఇక ఆ తప్పు చేయలేదని నాకు తెలుసమ్మా అని అంటూ ఉంటుంది. మహా అయితే అప్పుడే ఇక లలిత అయితే ఏంటమ్మా అంటే నిజంగానే లక్ష్మిని తన భర్త చంపేశాడా అని అంటూ ఉంటుంది. లేదమ్మా, కావాలని ఎవరు ఇది సృష్టించారు అని అనగానే అంటే నా ఆడపడుచు లక్ష్మి చనిపోయిందా? ఎన్నాళ్ళకైనా కనిపిస్తుందని అనుకున్నాము, కానీ శాశ్వతంగా మాకు దూరం అయిపోయిందా అని లలిత చాలా బాధపడుతూ ఉంటుంది. అంటే ఇక లక్ష్మిలో చక్రిని ఇంటికి అల్లుడుగా చేశారా? లక్ష్మి కొడుకునే ఈ చక్రి అనుకోకుండా నిన్ను పెళ్లి చేసుకున్నాడా? చాలా సంతోషంగా ఉందమ్మా. తన జ్ఞాపకాలే లేవనుకున్నాము, కానీ తన జ్ఞాపకాలతో పాటు తన కొడుకునే ఈ ఇంటికి అల్లుని చేసిందా అని ఇక లలిత చాలా సంతోషపడుతుంది. అప్పుడే ఇక వెంటనే చక్రిని తీసుకురావాలి అని ఇక అంటూ ఉంటుంది లలిత అయితే. అయినా చక్రి డబ్బు మనీ బ్యాగ్ తీసుకొని వెళ్ళిపోయారని అన్నారు కదమ్మా, ఇప్పుడు చక్రి ఎక్కడ ఉన్నాడో తెలీదు, తన ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ వస్తుంది అని అనగానే అమ్మ మహా నన్ను క్షమించమ్మా, మీ నాన్న మేము వేసిన ప్లాన్ అమ్మది. చక్రిని ఇంట్లో నుంచి పంపించేసి నిన్ను ఇంట్లో పరిమితంగా ఉంచడానికే చక్రిపై ఈ నింద వేసి చక్రిని కిడ్నాప్ చేసి చక్రినిపై ఈ నింద వేసి తను నిజంగానే డబ్బు దొంగతనం చేసినాడని తెలిసేలా నీకు చక్రి గురించి తప్పుగా చెప్పి ఇక చక్రి నిన్ను విడదీయాలనుకున్నావమ్మా. కానీ చక్రి ఎవరో తెలిసాక అర్థమైపోయింది. పదమ్మా, ఇప్పుడే చక్రిని తీసుకొస్తాను అని లలిత వెళ్ళి చక్రిని ఇంటికి తీసుకొస్తుంది. అప్పుడే ఇక ప్రతాప్ అయితే ఏంటి మళ్ళీ చేసావు లలిత అని అనగానే, ఏమండి చక్రి ఎవరో కాదండి, నీ చెల్లెలు లక్ష్మి కొడుకు చక్రి అని చెప్పగానే ప్రతాప్ ఆది ఒక్కసారి షాక్ అయిపోతారు. ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నావు అని అనగానే, అవునరా తను నీ బావ అని చెప్తుంది లలిత అయితే. వెంటనే ప్రతాప్ నన్ను క్షమించి చక్రి, నిజంగానే నిన్ను తప్పు చేశాను. నా కూతురు నుంచి నిన్ను దూరం చేయాలని, నువ్వు ఒక డ్రైవర్ అని ఇక నిన్ను దూరం చేయడానికి నీపై ఇక అబద్ధపుగా నువ్వు డబ్బు దొంగతనం చేశావని అనుమానించేలా చేశాను, నన్ను క్షమించు అని ఇక వెంటనే నువ్వు నా చెల్లెలు కూతురువా అని ఇక ప్రతాప్ అయితే ఇక చక్రిని హక్ చేసుకుంటాడు. ఇక వెంటనే లలిత చక్రిని మహాని కలుపుతుంది. ఎప్పటికీ మీరిద్దరూ కలిసే ఉండాలమ్మా, లక్ష్మి మా ఇంట్లో ఉన్నట్టు ఉంటుంది అని ఇక అంటూ ఉంటుంది లలిత అయితే. ఈ విధంగానైతే లలిత అయితే చక్రి పర్స్ ద్వారా ఇక లక్ష్మి కొడుకు చక్రి అన్న నిజమైతే తెలుసుకుంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.